శ్రీ గురుచరిత్ర అధ్యాయం 47. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగారు. నీవెంతో అదృష్టవంతుడివి కనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాభక్తులు కలిగాయి. ఈ కథ వినడం వలన పతితులు కూడా పావనలవుతారు. ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు 7 సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించాలని గాన్గాపురం వచ్చారు. ఆ 7 ఆ చుట్టుప్రక్కలున్న 7 గ్రామాలకు పెద్దలు. వారి ప్రార్థన విని, స్వామి, ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యము? అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము. కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడకు రాగలము అన్నారు. అప్పుడు ఆ 7 స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు. వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ, మీరు వాదించుకోవడం ఎందుకు? మీ అందరికీ మాపై విశ్వాసమున్నది కనుక ఆ విషయం మా ఇష్టానికి విడిచిపెట్టండి. ఆ రోజు మాకు తోచిన చోటుకు మేమే వస్తాము అన్నారు. అప్పుడు ఆ భక్తులు నమస్కరించి, స్వామి, మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు. కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు. వారిలో పేదవారు, అయ్యా, మేము పేదవాళ్లమని మమ్ము ఉపేక్షించవద్దు. అలనాడు శ్రీకృష్ణుణ్ణి రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించినా అతని పదవినించక తమనే నమ్ముకున్న నిరుపేద అయిన విదురుని ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా. అలానే మీరు కూడా మా ప్రార్థనను తోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు. అప్పుడు స్వామి, మీరు మీ ఇళ్ళకెళ్ళండి, ఆనాడు మాకై మేమే రాగలం, సందేహించవద్దు అని వాగ్దానం చేశారు. ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారోనన్న సందేహంతో ఆ 7 అలాగే నిలబడిపోయారు. అప్పుడు ఆయన ఒక్కొక్కరినే ప్రక్కకు పిలిచి, మేము మీ గ్రామానికే వస్తాము, కానీ ఈ మాట ఇంకెవ్వరికీ చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు. అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తన ఇంటికే రాగలరని తలచి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. కానీ స్వామి ఆ పండుగ నాడు ఏ ఊరో వెళ్తారని అచటి వారందరికీ తెలిసిపోయింది. గంధర్వపురవాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని బ్రతిమాలుకున్నారు. వారితో స్వామి, మేమానాడు ఇక్కడనే ఉంటాము, ఎక్కడకు వెళ్ళము అని మాట ఇచ్చి అందరినీ ఊరడించారు. చివరకు ధనత్రయోదశి రానే వచ్చింది. ఆ రోజుకు ఆ 7 గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికే రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘన స్వాగతము, పూజలకు సిద్ధమయ్యారు. కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడకు వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు. ఆనాటి సాయంత్రం మంగళస్నానం చేసే సమయంలో శ్రీగురుడు 7 రూపాలలో ఆ 7 గ్రామాలకు వెళ్ళారు. అయినప్పటికీ 8వ రూపంలో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అచటి వారి పూజలందుకున్నారు. కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది. అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమ దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వ నగరం చేరుకున్నారు. వాళ్ళందరూ అంతకు 15 రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి. ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు. ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు, కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోగలమంటున్నారు. అదంతా వింటున్న గంధర్వపురవాసులు నవ్వి, మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమి? దీపావళి నాడు స్వామి ఎక్కడకు వెళ్ళనే లేదు, స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు. అప్పుడు స్వామి, మీరు వాదులాడుకోవద్దు, మీలో ఎవ్వరూ అబద్ధం చెప్పడం లేదు, మేము అంతటా ఉన్నాము కదా అన్నారు. స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది.
అందరూ ఆశ్చర్యచకితులై అటువంటి లీల తామెన్నడూ కని విని ఎరుగమని చెప్పి స్వామిని స్తుతించుకున్నారు. ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కాని ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు. కనుక నామధారక, శ్రీగురు స్మరణకు మించిన జ్ఞానమేమున్నది? శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపము. ఆయనకు మించిన దైవమే లేడు. ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీ గురుపాద సేవకు మించిన నావయే లేదు. గురు కథామృతానికి మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఫలశ్రుతి: ఈ అధ్యాయం పారాయణ ద్వారా శ్రీగురుని ఆశీస్సులు లభిస్తాయి. గురుతత్వం యందు గల సందేహాలు తొలగుతాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదేవ దత్త.